తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా మీద ఈ నడవన ఒక ఆయకట్టు చైర్మన్ వీరచంద్రాయుడు అని స్విమ్మింగ్ కట్టుకున్నానని చెప్పేసి నా మీద ఇచ్చినాడు ఒక ఆరోపణ. దాంట్లో కబ్జా అనేది చెప్పినాడు. కబ్జా అనేది అయితే మేము చేయలేదు. దాదాపుగా ఈ భూమి ఇక్కడ 3 ఎకరాల 10 సెంట్లు నేను చేసుకుంటా అన్నట్టుగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. కానీ నేను కాదది, మా తండ్రి గారు చేసుకుంటా అన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి అనేది చేసుకుంటానే ఉన్నారు. ఈ చెట్టు వయసు ఎంత ఉందో చూస్తే గనక ఈ చెట్టు కింద మా నాయనలు అన్నాలు తినడం కానీ, ఇంకోటి కానీ, కూర్చోవడం కానీ, చేయడం కానీ, అరుగు కానీ పెట్టుకొని ఉండేది. ఈ చెట్టు వయసును చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి భూమి చేసుకుండేది కూడా తెలుస్తుంది. ఇంకొకటి, నేను ఈ నడమన కొత్తగా వైఎస్ఆర్ లేకి వచ్చిన తర్వాత కట్టించుకున్న స్విమ్మింగ్ పూల్ కాదు. నేను 2007లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పూర్వాల మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కట్టించుకున్నా. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజుల్లోనే మేము కట్టించుకున్నాం. ఎవరు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా అనుకోలేదు. ఇంతవరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ ఇంకోటి కానీ ఎవరికి రాలేదు. కానీ మా రంగసముద్రం పంచాయతీలో అందరం కూడా అన్నదమ్ముల మాదిరినే ఉంటాం. ఈ చెరుకూరి వారని చెప్పేసి నిజాయితీ పరుని మాదిరిగా నిరాహార దీక్ష చేస్తాను అని వచ్చిండు. కరెక్ట్, నిరాహార దీక్ష చేయడంలో తప్పే లేదు. ఇదే చెరుకూరి చంద్రాయుడు, వీరచంద్రాయుడు అనే వ్యక్తికి 75 సర్వే నెంబర్లో 3 ఎకరాల 22 సెంట్లు పొలం ఉన్నది. డీకేటి దాని విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా ఎప్పుడు 2017లో డీకేటి అసైన్మెంట్ చేయించుకున్నాడంట. ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ గా ఉండి డీకేటి పొలం పొందడం చాలా తప్పు. డీకేటి పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది అతని మీద ఆరోపణ. రెండోది, దాదాపుగా 80 కోట్ల రూపాయలు విలువ చేసేది చెరుకూరి వారు, చెరుకూరి వీరచంద్రాయుడు అన్న 62, 63 సర్వే నెంబర్లు చాటకొండు నాగరాజు అనే వ్యక్తి పేరు మీద మిలిటరీ రిజర్వేషన్ పట్టా కింద తీసుకొని వచ్చి 10/10/2012 ఆన్లైన్ రికార్డు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో కేసేవాళ్ళు తండ్రి. ఇప్పటి నుంచి 2019 7వ నెల వరకు, జనవరి 7వ తేదీ వరకు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో ఆన్లైన్లో వెబ్లాండ్ ఆన్లైన్లో ఉండదు. ఆ నుంచి చాటకొండు నాగరాజు పేరుతో ఈ భూమి అంతా మారింది. దాదాపు లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక్క అడంగలు కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ వెబ్లాండ్ ఒకటే పేపరు ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు. ఎన్ఓసి రిజర్వేషన్ పాస్ చేసి ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు. డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో తహసీల్దార్లను బుడ్డి కొట్టించడంలో ఒకటి, డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారిని బుడ్డి కొట్టించడం ఒకటి, జిల్లా లెవెల్లో డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడి కొట్టించి ఈ చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు 80 కోట్ల విలువ చేసేటి భవనాలు ఈరోజు చూస్తే గొప్ప గొప్ప లాడ్జింగ్లు, భవనాలు, రూములు అన్ని కట్టుకోవడం. మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు 20 లక్షలు పోతుంది ఈరోజు. ఇదే డీకేటీలో చెన్నకిష్టయ్య పేరుతో ఆ రోజు వరకు ఉంది. ఈ రోజు వచ్చేసి చాటకొండ నాగరాజు పేరుతో ఉంది. అది అమ్ముకున్నాడు. మళ్ళా వాళ్ళకి ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకున్నాడు. దాంట్లో చాటకొండ నాగరాజు సన్నాఫ్ సూరయ్య ఏది 62, 63 నెంబర్లకు. ఈడ వచ్చేళ్ళకి ఇదే చాటకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్నాఫ్ సూరయ్య పేరుతో అక్కడ దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు. అంత జరిగింది కనుక దాన్ని మళ్ళా ఎవరు, ఇదే చెరుకూరి చంద్రాయుడు, చెరుకూరి వంశీకులే, చెరుకూరి నారే, వేరే వాళ్ళు కాదు. దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు. ఈ చాటకొండు నాగరాజు
ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాను. ఇదే 62, 63 సర్వే నెంబర్లలో సెంటు 20 లక్షల రూపాయలతో అమ్ముకొని ఫ్లాట్లు వేసుకున్నారు, లెక్కలు గడించిండ్రు. అదే దాన్ని వచ్చేసి దొంగ డిఫారాలతో దొంగతనంగా ఆర్మీ పట్టాలు పెట్టి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ బుద్ధి పుట్టడు చేసుకుంటా ఉండరు. వాళ్ళ బుద్ధి పుట్టడు చేసుకుంటానే మనం ఏ రోజు కూడా మనం అనుకునేది లేదు. కానీ ఈ రోజు వచ్చేసి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఏదో నాకు స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటానే అది కూడా మేమైతే ఈ రోజు కాదు, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టిందే. ఇది 2005 నుంచి 2011 వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి పూర్వమిల్ల మండలం. నేను కట్టుకునేది 2007లో. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా రికార్డు చూసుకోండి.